అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించింది. వెనిజులా రాజధాని కరాకస్ పై డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ మాన్హట్టన్ కు తరలించాయి. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. మదురోపై నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదు చేసింది అమెరికా. మదురోను బంధించడాన్ని రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటోంది. వెనిజులాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించింది. వెనిజులా రాజధాని కరాకస్ పై డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ మాన్హట్టన్ కు తరలించాయి. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. మదురోపై నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదు చేసింది అమెరికా. మదురోను బంధించడాన్ని చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటోంది. వెనిజులాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడ్డట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.